హాయ్ నమస్తే అందరికి కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. తెలంగాణ పాలిసెట్ గురించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ ఏంటనేది అండ్ ఏం చదవాలి అనే దాని గురించి చూద్దాం. సో ముఖ్యంగా టీఎస్ పాలిసెట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ గురించి అయితే చూద్దాం. ఒకసారి డేట్స్ గురించి చూసుకున్నట్లయితే ఈరోజు తేదీ 29 మే అండి. సో మెయిన్ స్ట్రీమ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిన్నటితో తెలంగాణలో అయిపోయాయి. అంటే 28/5/2022 వరకు కూడా మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ అయితే ఇంక ఈరోజు రేపు ఎల్లుండి మీకు వొకేషనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి మెయిన్ స్ట్రీమ్స్ ఎగ్జామ్స్ అనేవి నిన్నటితో అయిపోవడం వల్ల వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఇది. సో ముఖ్యంగా డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్ అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మే 5న స్టార్ట్ అయింది అండ్ ఎండింగ్ అయితే మనకు జూన్ 4 అండి. అంటే ఈరోజు మే 29 కాబట్టి 30, 31 అండ్ 4 సో 6 days టైం అయితే ఉంది. అండ్ లేట్ ఫీతో 1 day అయితే ఇంకా ఇచ్చారనమాట. సండే వరకు 1 day 100 లేట్ ఫీతో మనం జాయిన్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్ అయితే మనకు జూన్ 30 తేదీన ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తర్వాత ఎగ్జామ్ అయిన 12 రోజుల తర్వాత రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటూ ఇవ్వడమైంది నోటిఫికేషన్ అయితే. ఇక నిజంగా తెలంగాణ పాలిసెట్ అంటే ఏంటి, పాలిసెట్లో ఏ కోర్సు ఆఫర్ చేస్తారు, దేనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ పాలిసెట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ పాలిసెట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో ఇందులో ఏ కోర్సులకు మనం తీసుకుంటారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET. సో ఇందులో వచ్చేటటువంటి డిఫరెంట్ కాలేజెస్ ఏంటి వాటి గురించి మొత్తం అంటే ఇందులో గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో కానివ్వండి, పాలిటెక్నిక్స్ అన్ని ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనకి డిప్లొమాస్ ఉంటాయి కదా, అన్ని దగ్గరలో కూడా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్. అంతేకాకుండా ఇది డిప్లొమా కోర్స్ ఆఫర్ బై ది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ PJTSUలో వచ్చినటువంటి అగ్రికల్చరల్ సంబంధించినటువంటి డిప్లొమాస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు డిప్లొమా కోర్స్ ఆఫర్డ్ బై ది శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ SKLTSU వాళ్ళు కూడా ఇచ్చేటటువంటి హార్టికల్చర్ కానివ్వండి. అంతేకాకుండా ఇంకొకటి ఉందండి మనకి PV నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ, దాన్ని PVNRTVU అంటాం అనమాట. దీంతో పాటు మనందరికీ కావాల్సినటువంటి 6 years బీటెక్ ప్రోగ్రామ్ అండర్ కోర్స్ ఆఫ్ ఆఫర్డ్ బై ది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ RGUKT బాసరా. ఇలా మొత్తం మనకి ఏపీలో అయితే మనకి ఎలా ఉంటుందంటే RGUKT అనేది మనకి ఈ ఏడాది 10th క్లాస్ బేసిస్ ఇస్తున్నారు అండ్ అగ్రి పాలిసెట్ అండ్ పాలిసెట్ అండ్ డిఫరెంట్ అయితే మనకు ఉంటాయి. బట్ తెలంగాణ స్టేట్లో అయితే అన్ని కలిపి ఒకటే ఉంటాయి. సో చూసారు కదా, అన్నింటికి ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో కాబట్టి అంత ఇంపార్టెన్స్గా మనకి తెలంగాణలో తీసుకుంటారు. 10th క్లాస్ అయిన తర్వాత అన్నింటికీ గేట్వే ఏదంటే పాలిసెట్ అని చెప్తాం. ఈ పాలిసెట్లో మనకి కోర్సెస్ ఏవైతే తెలిసాయి అండ్ అవి ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తాయని కూడా తెలిసిందనమాట. ఇక రిజర్వేషన్ గురించి చూద్దాం. అసలు మనం ఎవరు రాయడానికి ఇందులో ఎలిజిబిలిటీ అండ్ దీనికి సంబంధించి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయని చూద్దాం ఒకసారి. నిజానికైతే ఇది సాధారణంగా మనకి ఇక్కడ తెలంగాణలో లోకల్ క్యాండిడేట్స్కి అయితే 85% అయితే రిజర్వేషన్ ఉంటుంది అండ్ మిగతాది మనకి 15% అయితే అన్రిజర్వ్డ్ కోటాలో ఆఫర్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకు కూడాను. సో వీళ్ళు కూడాను పాలిసెట్ని రాయొచ్చు, ఓకేనా. సో పాలిసెట్ని అయితే రాయొచ్చు అనమాట. సో పాలిసెట్ మనం కూడాను ఏపీ వాళ్ళు అయితే తెలంగాణలో కూడాను రాసే టాప్ 15లో కానీ పర్సంటేజ్లో కానీ మనకు ర్యాంక్ తీసుకొచ్చినట్లయితే మనం కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక పాలిసెట్కి సంబంధించి అన్ని క్వాలిఫికేషన్ మీకు తెలిసే ఉంటుంది అండ్ ఒకవేళ మీరు లేట్గా రాస్తుంటే ఓన్లీ పాలిసెట్కి మాత్రం ఎలిజిబుల్ అవుతారు, మీరు RGUKTకి ఎలిజిబుల్ కాదు. అంటే 1 year తర్వాత, సో 10th అయిపోయిన 1 year 2 year తర్వాత కూడా రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అయితే RGUKTకి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఓన్లీ పాలిసెట్కే. ఇక పాలిసెట్కి ఇచ్చేటటువంటి ఆఫర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీరింగ్ చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అనేది ఉంది, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఆటోమొబైల్. సో ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనకి ఏ డిపార్ట్మెంట్ వస్తాయో ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్. అంటే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ పాలిసెట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలిసెట్ అయితే పాస్ అవ్వడం అనేది కావాలి, అందులో మనకు ఒక బెస్ట్ ర్యాంక్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉండాలి. ఇక తర్వాత చూద్దాం ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్లో మనకి ఏవి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటాయి ఒకసారి అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సిలబస్ గురించి అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ది ఈక్వలెంట్ దేర్ టు బై ది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అండ్ టీఎస్. అంటే ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఇతర బోర్డుల నుండి పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులే, కానీ ఆ 2 బోర్డుల చేత ఆమోదించబడాలి. అండ్ అదే కాకుండా చూడండి ఒకసారి మళ్ళీ, ఓపెన్ స్కూల్ సొసైటీ ఆపస్ కానీ ఎక్స్ క్లాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ది వేరియస్ స్టేట్ బోర్డ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇండియా విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ అప్టైన్డ్ బై అట్లీస్ట్ 30% 35 మార్క్స్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 35 మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. సో తర్వాత చూద్దాం. సో ఇక్కడ కానీ ఓపెన్ స్కూల్ కానివ్వండి, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ అదర్ ఎగ్జామ్ నుండి వచ్చిన వాళ్ళైతే ఈక్వలెంట్ టు ఎస్ఎస్ఆర్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆల్ ది సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అయిన వాళ్ళు ఉండాలి. అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ మినిమం 35 మార్క్స్ అయితే చేసి ఉండాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూద్దాం. ఇక కోర్సెస్ గురించి మీరు చూశారు. వెటర్నరీ ఉంటుంది, అండ్ అగ్రికల్చర్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, IIIT బాసరా ఉంటుంది. సో ఇక తర్వాత వచ్చేసి రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ అనేది యాజ్ పర్ ది నోటిఫికేషన్ అని చెప్తాం. అడ్మిషన్స్ అనేవి 80% ఆఫ్ ది టోటల్ అవైలబుల్ సీట్స్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ సీట్స్ షాల్ బి అన్రిజర్వ్డ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటూ మనకు ఒక జీవో నెంబర్ ఇచ్చారనమాట. సో ఇక రిజర్వేషన్ చూస్తే ఉన్న 85%లో అయితే ఈ రిజర్వేషన్ ఉంటాయి, 15% అనేది ఓపెన్లో ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి మనం ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అండ్ దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఒకసారి చూసుకుందాం. ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మనం చూడాల్సినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు సిలబస్ గురించి చూస్తే చూడండి ఒకసారి. ది ఎగ్జామినేషన్ పాలిసెట్ విల్ బీ 2 hours 30 minutes. Duration consists of only one paper as per the syllabus in the subjects of mathematics, physics, chemistry, biology of 10th class SSC examination held in academic year 2023 as prescribed by the Board of the Secondary Education Telangana State. తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిస్క్రైబ్ చేశారో అదే సిలబస్ పైన మీకు ఉంటుంది. ఇక పేపర్ చూసుకున్నట్లయితే 60 మార్క్స్ అనే మ్యాథమెటిక్స్ ఉంటే, ఫిజిక్స్ 30 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 30 మార్క్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది 11 AM స్టార్ట్ అవుతుంది, 1:30 PM క్లోజ్ అవుతుంది అనమాట. ది క్యాండిడేట్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ది PJTSAU అండ్ పివి నరసింహారావు ఉంటుందని, పివి NRTVU అండ్ SKLTSU షల్ అటెంప్ట్ బయాలజీ క్వశ్చన్స్. ఎవరైతే అగ్రికల్చర్ డిప్లొమా కానివ్వండి, లేకపోతే వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కావాలనుకున్న వాళ్ళు బయాలజీ అటెంప్ట్ చేయండి. లేదనుకున్న వాళ్ళు కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలి. సో మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకైతే 120 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ ఎంపీసీకి ఎవరైతే సెలెక్ట్ చేశారో వీళ్ళు మాత్రమే IIITకి ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 2 సెపరేట్ ర్యాంక్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపీసీ వాళ్ళకి ఎవరైతే ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 అండ్ బయాలజీ 30 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2 సెపరేట్ ర్యాంక్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పోలీసర్ ద్వారా. ఓకేనా. సో ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, అట్ ద సేమ్ టైం టెక్నాలజికల్ కూడా ఉంది కదా. సో కాబట్టి మార్క్స్ చూడండి, ఎంపీసీ ర్యాంక్ అనేది బైపీసీ ర్యాంక్ అనేది 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎంపీసీ ర్యాంక్ గురించి చూద్దాం. విల్ బి ఇష్యూడ్ టు ద స్టూడెంట్ హూ డిజైర్ టు టేక్ అడ్మిషన్ ఇన్ టు డిప్లొమా కోర్సెస్ ఆఫ్ పాలిటెక్నిక్ related to SBT8 and course offered by RGUKT based on marks obtained by maths, physics, chemistry. అంటే ఎంపీసీ ర్యాంక్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే RGUKTలోను అదేవిధంగా SBT8 వాళ్ళు ఇచ్చేటటువంటి పాలిసెట్లో ఉండేటటువంటి కాలేజీలు ఎలిజిబుల్. ఇక MBIPC తీసుకున్న వాళ్ళు దేనికి అర్హులు? విల్ బి ఇష్యూ టు ది స్టూడెంట్స్ హూ డిజైర్ టు టేక్ అడ్మిషన్స్ టు ఇంటూ కోర్సెస్ ఆఫర్డ్ బై PJTSAU అండ్ SKLTSHU అండ్ PVNRTVU డిప్లొమా అనమాట. అంటే వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడాను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ తీసుకునేటప్పుడు ఓకేనా, మీకు ఎంపీసీ వాళ్ళకి ఎలా తీసుకుంటారు, బైపీసీ వాళ్ళకి ఎలా తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 30% ఆఫ్ 120 మార్క్స్ అండి. అంటే ఇక్కడ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట తీసుకుంటారు. ఇక అదే మీరు ఎంబైపీసీ వాళ్ళు అయితే అగ్రికల్చర్ తీసుకుంటే ఇక్కడ కూడా 30% అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 36 మార్క్స్ ఇన్ మ్యాథ్స్,
చూసారు కదా, 36 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చారు. 36 కాదండి, ఇది 30 మార్క్స్ అనమాట. 30 మార్క్స్ ఎందుకంటే 60/2 చేస్తే 30 కదా. 30 మార్క్స్ ఫ్రమ్ మ్యాథ్స్ అండ్ బయాలజీ నుండి 30, ఫిజిక్స్ నుండి 30, కెమిస్ట్రీ నుండి 30, 430 120 మార్క్స్కి ర్యాంక్ చేస్తారు. సో ఈ విధంగా మనకి అంటే ఇక్కడ టోటల్ మ్యాథ్స్లో వచ్చిందని బై 2 చేసి తీసుకుంటారనమాట. ఈ విధంగా మీరు 2 ర్యాంక్ కార్డులు అయితే మనం పొందొచ్చు. సో 2 ర్యాంక్ కార్డులో మీ అంటే ఉదాహరణకి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బయాలజీ రాయొచ్చు, రాయకపోవచ్చు, ఇది మీ ఆప్షన్ అనమాట. సో ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం 2 ర్యాంక్ కార్డ్స్ అయితే వస్తాయి. మీరు అడ్మిషన్ పాలిసెట్లోకి వెళ్ళొచ్చు, లేదా ఆర్జీయూటీకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అగ్రికల్చర్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఎగ్జామ్ ఒకటే. కానీ సిలబస్ కూడా మీరు చూసుకున్నారు కదా, 60 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ నుండి రావడం, ఫిజిక్స్ నుండి 30, కెమిస్ట్రీ నుండి 30, బయాలజీ నుండి 30. ఒకవేళ మీరు అగ్రిసెట్ లాగా మనకి డిప్లొమాలో అంటే అగ్రిసెల్టల్ కానీ అదేవిధంగా హార్టికల్చర్ కానీ వెటర్నరీ కానీ వచ్చినట్లయితే సో మ్యాథ్స్ అనేది 30 మార్క్స్ ఉంటాయి. అన్ని 4 సబ్జెక్ట్ 430 అనమాట, 120 మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఏంటంటే తెలంగాణకు సంబంధించిన పాలిసెట్ కూడా రాయొచ్చు. సేమ్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది అండ్ సేమ్ 4 ఆప్షన్స్ ఉంటాయి, బబ్లింగ్ ఉంటుంది. ఇది మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్. అయితే డెమో ఇక్కడ మీకు ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతావన్నీ యాజ్ యూజువల్ అండి, ఇంతవరకు రాసినటువంటి అన్ని సెట్స్కి రాసినట్టే రాస్తారు. సో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో అయితే మనకి ఓపెన్ 15% ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది అండ్ 85% అయితే తెలంగాణ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 ర్యాంక్ కార్డులు అయితే ఇస్తారు. ఆ ర్యాంక్ కార్డులు బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక సిలబస్ గురించి చెప్తే తెలంగాణ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఏంటి, ఏది చదివితే ఎక్కువ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి పెడతాను. సో ఇది ప్రస్తుతానికి తెలంగాణ పాలిసెట్కి సంబంధించి. అండ్ నిన్నటితో మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇక 1 మంత్ అయితే టైం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎవరికైనా కోచింగ్ కావాలనుకుంటే ఎస్ఎస్ అకాడమీ యాప్ అనేది కింద లింక్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు కోర్స్ తీసుకోవచ్చు. కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని కోర్సెస్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. బై బాయ్. జై హింద్.